అధ్యక్ష, మంత్రి గారు సమాధానం చెప్పారు, కానీ కొన్ని సత్యదూరమైన అంశాలను మాట్లాడారు అధ్యక్ష. అందుకే నేను లేదు చెప్తాను. గత ప్రభుత్వంలో 4,000 కోట్ల బకాయి ఉందన్నారు, అది వాస్తవ విరుద్ధం అధ్యక్ష. గత ప్రభుత్వంలో, ఎందుకంటే నేను ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి దయచేసి నేను ఇంటర్వ్యూ అవుతున్నాను అధ్యక్ష. ఆ రోజు ఏదైతే ఆ రోజున్న గత వైసీపీ ప్రభుత్వం మేము అధికారంలోకి ఎన్నికలకి ఇచ్చారు జనవరిలో, అప్పటికి ఒకే ఒక క్వార్టర్ని బకాయి ఉండేది అధ్యక్ష. అది చెల్లించామన్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ వచ్చి దాన్ని మీరు అప్పుడున్న ప్రభుత్వం, అప్పుడున్న ప్రతిపక్ష పార్టీలు కేంద్రానికి కూడా ఎలక్షన్ కమిషన్ కూడా లేఖలు రాశారు అధ్యక్ష. ఆ నేపథ్యంలో అది చెల్లించలేకపోయాం అధ్యక్ష. ఆ తర్వాత ఎన్నికలు వచ్చి మేలో జరిగాయి అధ్యక్ష. అంతవరకు కూడా మార్చిలో ఇవ్వాల్సిన క్వార్టర్ ఇవ్వలేదు, మేలో ఇవ్వాల్సింది ఆ 2 క్వార్టర్లు తప్ప ఈ మాత్రం అప్పుడు ప్రభుత్వం వచ్చి అప్రూవ్ చేసుకుని వచ్చాం అధ్యక్ష. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన సుమారు 6 క్వార్టర్లు, మొత్తం 6, 2 కలిసి 8. ఈ 8కి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు 700 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. ఆ తర్వాత నిన్న బీఆర్ఓ రిలీజ్ చేశారు అధ్యక్ష, ఇంకో 1200 కోట్లకి. అంటే 3 క్వార్టర్లకి ఇవ్వడానికి వచ్చేసి ఇంకా 5 క్వార్టర్లు ఇంకా బకాయి ఉన్నాయి అధ్యక్ష. దయచేసి మా సభ్యుడు అడిగింది ఏంటంటే ఈ 5 క్వార్టర్లది దాన్ని ఎప్పుడు లోపల ఇస్తారు, ఏదైనా మీరు సమాజం డేట్ని ఏమైనా స్పెసిఫై చేస్తారా అని అడిగారు అధ్యక్ష. దాని మనం సమాధానం రాలేదు. సరే, ప్రభుత్వం అది ఆ తేదీని ఎప్పుడు ప్రకటిస్తారని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం 4,000 కోట్లు ఉన్నది మాత్రం అది సత్యదూరం అధ్యక్ష, అది వాస్తవం కాదనేది నేను సభాముఖంగా సభ్యులకి తెలియజేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఎందుకంటే గత సభలో నేను అధ్యక్ష, అసెంబ్లీలో మంత్రిగా చేసిన దానికి కొన్ని శాంటిటీ ఉండాలి అధ్యక్ష. అంటే ఇక్కడ సబ్జెక్ట్ వేరే దానికి వెళ్తున్నాను అధ్యక్ష, ఒకటి పర్మిట్ చేయాలి. వారు మున్సిపల్ శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ల గురించి నేను మా రామానాయుడు గారు పేరు మీ ఇష్టమైన పేరు పెట్టుకోండి, అన్నా క్యాంటీన్ మూసేయద్దంటే అన్నా క్యాంటీన్ మూసేయమని చెప్పి సభ సాక్షిగా చెప్పి నిలబడలేని వ్యక్తులు అధ్యక్ష. ఉండండి, నేనే చెప్పాను చైర్మన్ గారికి, నేను డివేట్ అవుతున్నానని చెప్పాను. ఇక్కడ నేను వాస్తవాలు చెప్తున్నాను అధ్యక్ష, మీకు నేను డేటా పంపిస్తాను అధ్యక్ష. ఎస్, రికార్డ్స్ అండి, నేను మాట్లాడుతుంది రికార్డ్స్ మాట్లాడుతున్నా. ఎల్ఓపి గారు ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు వారు చెప్పినటువంటి మాటలు అసెంబ్లీ రికార్డ్స్ ఉన్నాయి. వారు ఆ మాటకి చెప్పిన వాటికి విలువ లేకుండా పోయింది. ఈ రోజు వారు మాట్లాడింది నేను చెప్తున్నాను అధ్యక్ష. నేను చైర్ పర్మిషన్ తో మాట్లాడానండి. నేను చైర్ పర్మిషన్ తో మాట్లాడాను. మీరు చెప్పిన బకాయిలు కూడా చెప్తాను అధ్యక్ష. మంత్రి గారు దీనికి సంబంధించి నేను చెప్తాను. ఎల్ఓపి గారు నేను మాట్లాడతానండి. ఎల్ఓపి గారు మాట్లాడేసరికి ఎంత వాస్తవ విరుద్ధంగా మాట్లాడతారంటే, వారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి అన్నా క్యాంటీన్ మేము మూసివేయమని చెప్పి నిర్దాక్షిణ్యంగా మూసేటువంటి మంత్రి గారు వారు. మీరు నీతులు చెప్తే ఎలాగండి? మంత్రి గారు స్వామి గారు అధ్యక్ష ఇది గౌరవ సభ్యులు లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు బకాయిలు లేవని ఆయన సమాధానం చెప్పారు అధ్యక్ష. 2020-21 Q4 పెండింగ్ పేమెంట్ 683.1 కోట్లు. 23-24 Q2, Q3, Q4 పెండింగ్ పేమెంట్ 1753.980 కోట్లు. అదేవిధంగా 23-24 మీరు ఒక్కసారి కానీ చూస్తే దాంట్లో MTF ఎరియర్లు కానీ ఇది తీసుకున్న సుమారుగా అక్కడ ఒక MTFఏ 895 కోట్లు అధ్యక్ష. వీళ్ళు ఏం చెప్తున్నారంటే గతంలో ఉన్నాయన్నీ క్లియర్ చేసామంటున్నారు. ప్రభుత్వం మారే సమయానికి 645 కోట్లు పెండింగ్ ఉంటే అది క్లియర్ చేయలేదు అధ్యక్ష. ప్రభుత్వం పూర్తి చేయనండి ఎందుకు కంగారు పడుతున్నారు? సబ్జెక్ట్ మారుతున్నాను. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్. కావాలంటే నేను హౌస్ లో టేబుల్ చేస్తాను. నేను రికార్డు చెప్తున్నా సార్, ఇక్కడ రికార్డు చెప్తున్నా.
నేను వాస్తవాలు మాట్లాడుతున్నా. ఐ పుట్ పార్ట్ ఆఫ్ ద హౌస్. నాకు అలాంటి ఇష్యూ ఏం లేదు. నాకు రైట్ ఉంది మాట్లాడడానికి. ప్లీజ్ 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 విద్యాశాఖ మార్చలుగా నేను మాట్లాడుతున్నా. రైట్ టు టాక్. 4064.59 కోట్ల రూపాయలు మీరు బకాయిలు పెట్టి పోయారు. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్. నేను హౌస్ లో టేబుల్ చేస్తాను. ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? ఐ టేబుల్ ఇట్ ఇన్ ద హౌస్. టేబుల్ చేస్తాను నేను హౌస్ లో. నేను టేబుల్ చేస్తా హౌస్ లో. అధ్యక్ష, దిస్ ఇస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్. మంత్రి గారు మొత్తం ఇస్తారు డీటెయిల్స్. మ్యాటర్ ఆఫ్ రికార్డ్ పెడతాం అధ్యక్ష. 4064.59 కోట్లు బకాయిలు పెట్టండి. ప్రతి కోట్ల పేమెంట్ చేస్తారని మీరు చెప్తారు ఉండాలి మీరు. ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్. విల్ పుట్ ఇట్ ఇన్ ద హౌస్. ఎల్ఓపి గారు. అధ్యక్ష, మంత్రి గారు ఇంటర్వ్యూ విద్యాశాఖ మంత్రి గారు మళ్ళీ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఏం చెప్పారో దాన్నే ఆయన రీట్రేట్ చేస్తారు. ఇది వాస్తవం కాదు, సత్యదూరం మాటలు ఇవి. ఇది కాదని చెప్పేసి రికార్డు అది కాదు అని చెప్పని మేము గత ప్రభుత్వంలో మంత్రిగా చేస్తూ ఇది సాక్షి మీ ఈనాడు లెక్కలు కాదు. ఇది మీ ఈనాడు లెక్కలు కాదు, మీ ఎన్టీఆర్ భవన్ లెక్కలు కాదు, ఎన్టీఆర్ భవన్ లెక్కలు కాదు. అధ్యక్ష వాస్తవం చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బస్టు పట్టించి వ్యవస్థ వాళ్ళు ప్రాపకం కోసం, వాళ్ళు పొగడ కోసం ఇందాక వచ్చి నాడు నేళ్ళు ఎందుకని మాట్లాడారు సార్ అధ్యక్ష? నాడు నేలలో ఫినిషింగ్ అవుతున్న స్కూల్ని చేయాలనే బాధ్యత అధ్యక్ష. ఆ బాధ్యత చేయవలసిన బాధ్యత అధ్యక్ష. అది చేయకట్ట విద్యార్థులకు వచ్చి ఫీజు రింబర్స్మెంట్ ఈ రాష్ట్రంలో వచ్చి ఉంటుంది. వాళ్ళ నేపథ్యంలో గత ప్రభుత్వంలో వచ్చి బకాయిలు పెట్టి ఈరోజు వచ్చి ఈ రకంగా చేస్తూ విద్యా వ్యవస్థ బస్సు పరిస్థితి నేపథ్యంలో అధ్యక్ష ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది, విద్యా వ్యవస్థ వచ్చి మనుగడ పొందుతుందని ఏ విధంగా ఏ ఒక్క ప్రజలకు కూడా విశ్వాసం లేదు అధ్యక్ష. వాళ్ళు ఏ అబద్ధాలు చెప్పుకుంటారో ఏమి చెప్పుకోమని అధ్యక్ష. ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళు చేసి ఉండి కూడా ఇంత బ్లంట్గా ఆ రకంగా ఆ సత్యదూరం మాట్లాడుతుంటే రికార్డు చెప్తాను. ఐఎమ్ మై లైక్స్ 4,200 కోట్లు కాదు, 2 వాయిదాలు తప్ప కాదు. తెలియండి అధికారి పేరు నేను వస్తాను, మీటింగ్ నేను వస్తాను, సమావేశం నేను వస్తాను. మీ మంత్రి గారిని సమావేశం పెట్టండి, మేము వస్తాం. సమావేశంలో మంత్రిగా మా అధికారులు మా ముందు చెప్పండి, వస్తారని చెప్పండి. కాబట్టి ఇలాంటి అధ్యక్ష ఇలాంటి సత్యదూరం మాట్లాడడానికి ఈ రాష్ట్రంలో కష్టపడుతున్న విద్యా వ్యవస్థని మరి మీరు చేస్తున్న దాన్ని నిరసనగా ఇందాక ఇంకో మాట కూడా ఉన్నారు. నిన్న ఒక మంత్రి గారు ఇవాళ పత్రిక చెప్పాను, నిన్న కూడా కాదు వీళ్ళకంటే వాకౌట్ చేయడం ప్యాషన్ కాదు అధ్యక్ష. వినండి దయచేసి కోపుకుని వినండి. ప్యాషన్ కాదు, మీరు చేస్తున్న ప్రజలకు చెప్పి కనీసం ఈ సభలో జరుగుతున్న చర్చతోనే దానికి న్యాయం చేయాలని కోరికతో ప్రజలకు రిజిస్టర్ అయితే మీకేదైనా జ్ఞానం దొరుకుతుంది, భగవంతుడు వచ్చి మీకు మంచి జ్ఞానం ఇస్తారని మేము అనుకుంటాం తప్ప మాకే ప్యాషన్లో మాకేమి ఏవైతే దిగోసం మాకు లేవు. అయినప్పటికీ కూడా వీళ్ళు చేస్తున్న విద్యా విధానాన్ని ఇవాళ ఏం చేస్తారని చెప్తే వారు ఏం చెప్తారు, ప్రైవేట్ జీవితంలో వస్తే పోటీ పడతారు. ప్రైవేట్ పోటీ పడడానికి ఈ 2 సంవత్సరాల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎన్ని జూనియర్ కాలేజీలు ప్రైవేట్ జూనియర్ కాలేజీలు వచ్చాయో నాకు చూడమని అధ్యక్ష. ఎందుకు ప్రభుత్వ జూనియర్ కాలేజీని మీరు పెట్టట్లేదు? ఉన్న కాలేజీని ఎందుకు తీస్తారు? ఇస్తున్న అప్గ్రేడేషన్ ఎందుకు ఆపారు? కానీ ప్రైవేట్ కాలేజీ కోసం కాదా, ప్రైవేట్ సంస్థల కోసం కాదా? సమావేశం పెట్టి మమ్మల్ని పిలండి, మేము చెప్తాం. అక్కడ ప్రైవేట్ ప్రభుత్వంలో ఉన్న జూనియర్ క్లాస్ ఒక్క జూనియర్ క్లాస్ పెట్టలేదు సరికదా? అప్గ్రేడ్ చేసి ఎంతమంది ఇచ్చిన ఇంటర్మీడియట్ జూనియర్ ఆపడం వల్ల ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ జూనియర్ కాలేజీలు పెట్టుకొని ప్రైవేట్ విద్యాసంస్థ వ్యాపారం చేస్తున్నారు రికార్డు. కాబట్టి వీటికన్నింటి దృష్టిగా మీరు వాకౌట్ చేస్తారు. సార్ తలపిక్కడుంది.
తలుపు మీ ముందర ఉంది, వెనకాల కాదు. వెళ్ళండి, వాస్తవాలు తెలుసుకోండి. అధ్యక్ష 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 నిజం అనేది కొంచెం చేదుగా ఉంటుంది అధ్యక్ష, అబద్ధం తీయగా ఉంటుంది అధ్యక్ష. అబద్ధాలు చెప్పి వాళ్ళు బయటకు పోతున్నారు అధ్యక్ష. అధ్యక్ష నేనేం చెప్పాను, ఇట్ ఈస్ గోయింగ్ టు బి మ్యాటర్ ఆఫ్ రికార్డ్. 4,000 కోట్లు పెండింగ్ ఉందని గౌరవ మంత్రి గారు స్వామి గారు, నేను విద్యాశాఖ మార్చులుగా సోషల్ వెల్ఫేర్ మంత్రిగా మేము చెప్పాము. ఇట్ ఇస్ నో మ్యాటర్ ఆఫ్ రికార్డ్. ఆ వివరాలన్నీ కూడా మేము హౌస్కి ఇస్తాం, దానిపైన డిస్కస్ చేయమని. నంబర్ 1. నంబర్ 2, గౌరవ మంత్రి గారు ఏమన్నారు, ఇంటర్మీడియట్ మేము ఫోకస్ చేయటం. 70,000 మంది విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పెరిగారు అధ్యక్ష. అది ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. బొత్స గారు మాట్లాడుతున్నారే, వాళ్ళ అధికారులను 5 సంవత్సరాలు కనీసం పుస్తకాలు ఇవ్వలేదు అధ్యక్ష. ఇంటర్ పిల్లలకి పుస్తకాలు ఇవ్వలేదు, బ్యాగ్స్ ఇవ్వలేదు, మధ్యాహ్న భోజనం పథకం వాళ్ళు రద్దు చేసిపోయారు అధ్యక్ష. వాళ్ళు మమ్మల్ని అడిగే నైతిక హక్కు లేదు అధ్యక్ష. మధ్యాహ్న భోజన పథకం మేము అమలు చేస్తున్నాం. ఇంటర్ పిల్లలకి పుస్తకాలు మేము ఇస్తున్నాం. ఇంటర్ పిల్లలకి ఇప్పుడు సెపరేట్ గా ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి 100-day యాక్షన్ ప్లాన్ పెట్టి 10th క్లాస్ పిల్లలకి, ఇంటర్ క్లాస్ పిల్లలు పెట్టి ప్రైవేట్ రంగంతో ధీటుగా మేము పోటీ పడాలని లక్ష్యంతో మేము ఉన్నాం అధ్యక్ష. అది మా లక్ష్యం అధ్యక్ష. వాస్తవాలు వినకుండా వాకౌట్ చేస్తాను. అదే నేను వాళ్ళకి ఫ్యాషన్ అధ్యక్ష, ఫ్యాషన్ అందమో ఫ్యాషన్ అందమో నాకు తెలియదు అధ్యక్ష. ప్రతి దానిపైన వాకౌట్ చేస్తారు. మీరు గమనించండి దయచేసి. ప్రతి దానిపైన ఈ తలుపు నుంచి వెళ్తారు, హాయిగా టీ తాగుతారు, మళ్ళీ అదే తలుపు నుంచి ఇటు వచ్చి ఇక్కడ కూర్చుంటారు. అరే నిజంగా చిత్తశుద్ధి ఉంటే సమాధానం చెప్పుండొచ్చు. మాకు చిత్తశుద్ధి ఉంది కనుకనే ఈరోజు మేము నుంచుని మేము సమాధానం ఇవ్వగలుగుతున్నాం. సమస్యలు ఉన్నాయి లేదా నేను అన్నట్లా, కానీ వినేదానికి సిద్ధంగా ఉన్నాం, పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలాగా నోరు మూసేదానికి కాదు మేము ఇక్కడ ఉంది, మేము చర్చించేదానికి ఉన్నాం అధ్యక్ష. పరదాలు కట్టుకుని మేము తిరగట్లేదే. ఈ రోజు మేము అసెంబ్లీకి వస్తున్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తుంటే ప్రజలు నవ్వుతా చేయి ఊపుతున్నారు. గత ముఖ్యమంత్రి గారు పరదాలు కట్టుకుని పోలీసులు పెట్టి 3,000 మంది పోలీసులు పెట్టేవారు ఈ రోడ్ల పైన. ఒక యుద్ధ వాతావరణం వచ్చినంత ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు ప్రశాంతంగా హాయిగా తిరగెళ్తున్నాం. ఇది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష. అధ్యక్ష మీరు దయచేసి ఎల్ఓపి గారిని రమ్మని చెప్పాలి అధ్యక్ష. ఇష్యూ మేము డిస్కస్ చేయాలి అధ్యక్ష. ఆయన ఆరోపణలు చేసి బయటకు వెళ్తాం కాదు. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్. మా దగ్గర ప్రూఫ్ ఉంది. ఇంటర్ గురించి ఆయన ఆరోపణలు చేశారు. 70,000 మంది విద్యార్థులు పెరిగినాయి అధ్యక్ష. వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు దూరం అయ్యారు అధ్యక్ష. ఇవన్నీ ప్రశ్నించే హక్కు నాకు ఉంది అధ్యక్ష. ఆయన సింపుల్ గా వాకౌట్ చేసి పారిపోతున్నారు. రమ్మని చెప్పండి అధ్యక్ష. చిత్తశుద్ధి ఉందంటే చర్చించాలని, హౌస్ కి రమ్మని చెప్పాలని మీ తరఫున కోరుతున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 14257 మంగళపూడి అనితి గారు, హోమ్ మినిస్టర్. అధ్యక్ష మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రభుత్వం ఒక సమగ్ర బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నది. అందులో భాగంగా